ఆకలికి అన్నానికి మధ్య దూరం అలాగే ఉండిపోయిందన్నా. చదువు చెప్పించడమే కాదు, ఉపాధి కూడా మనమే ఇద్దాం. దానికి ఏం చేయాలో చెప్పండి రా. అన్నా, మన ఊర్లో పొగాకు ఫ్యాక్టరీ పెడదామన్నా. అవునన్నా, మనది పొగాకు పండే చోటు. ఇక్కడ పండిన పొగాకుకు ప్రపంచం మొత్తం మంచి గిరాకీ ఉంది. మనమే రైతుల నుంచి నేరుగా పొగాకు కొని మన ప్రాసెసింగ్ యూనిట్లో వాటిని ప్రోడక్ట్స్గా మార్చి మార్కెటింగ్ చేయొచ్చు. ఇది మంచి ఆలోచన అన్నయ్య. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, చదువులేని వాళ్ళకి కనీసం ఉపాధి అయినా దొరుకుతుందన్నా. కష్టపడి చేయడానికి ఒక పని, నిజాయితీగా బ్రతకడానికి ఒక అవకాశం, అదే మన ఫ్యాక్టరీ లక్ష్యం అవ్వాలన్నా. ఐడియా చాలా బాగుంది, కానీ ఫ్యాక్టరీ పెట్టాలంటే గవర్నమెంట్ అనుమతి కావాలి కదా. టొబాకో బోర్డుకి అప్లికేషన్ పెడదాం. మరి ఫ్యాక్టరీ పెట్టడానికి అయ్యే ఖర్చు? ఆ డబ్బు కోసమే తను ప్రేమించిన అమ్మాయి వెళ్ళొద్దని ఎంత బతిమాలినా